మీకు గుర్తుందా? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ జరుగుతున్నప్పుడు అడ్డుగా ఉన్న కొన్ని ప్రహరీలను, ఇంకొన్ని ఇండ్లను అప్పటి ప్రభుత్వం కూల్చింది. వాస్తవానికి అది రోడ్ల విస్తరణలో భాగంగా జరిగినటువంటి ప్రక్రియ. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పటం గ్రామం బయలుదేరారు. ఎలా బయలుదేరారు? కారు టాప్ పైన ఆయన కూర్చొని తన అనుచరులు, కార్యకర్తలతో హైవేపై నానా హంగామాగా అక్కడికి వెళ్ళారు. హైవేపై అలా ప్రమాదకరంగా ప్రయాణించినందుకు పవన్ కళ్యాణ్ గారిపై కేసులు కూడా అప్పట్లో నమోదైనట్టు గుర్తనమాట. అయితే పవన్ ఇప్పటం పర్యటనను ఎలాగైనా ఆపాలని పోలీసులు ఆయన వాహనాన్ని అయితే అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసింది ఏంటయ్యా అంటే, ఆయన ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ కారు దిగి కాలినడకనే సుమారు 5 కిలోమీటర్లు హైవే మీద నుంచి ఇప్పటం గ్రామం వరకు సర్వీస్ రోడ్లో ఆయన బయలుదేరారు. రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డొచ్చినటువంటి గోడల్ని, కొన్ని ఇళ్ళని కూల్చేసినటువంటి ఆ శిథిలాలపై ఆయన కూర్చున్నారు. కూర్చొని ప్రభుత్వానికి ఒక వార్నింగ్, ఘాటు హెచ్చరికలు చేశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారంటూ ఆగ్రహంతో ఆయన ఊగిపోయారు. ఎందుకంటే ప్రజావేదిక ఆయన అధికారంలోకి వచ్చి రాగానే విజయవాడలో కూల్చివేశారు కదా, ఆ ఘటనను ఉద్దేశించి కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని చెప్పి ఆయన అక్కడ మీడియాతో మాట్లాడటం జరిగింది. మరి ఇదే విషయంలో మరి నిన్న విజయవాడ నడిబొడ్డున భవానీపురంలో 42 నివాసాలను అత్యంత దారుణంగా పోలీసుల సమక్షంలోనే కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను సైతం లెక్క చేయకుండా ఈ కూల్చివేతల పరంపర కొనసాగింది. భవానీపురంలో ఆ కూల్చివేతలకు గల కారణాలేంటో మనందరం అన్ని టీవీ ఛానల్స్లో గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నాం. చాలా న్యూస్ ఛానల్స్ ఈ వార్తల్ని ప్రసారం చేశాయన్నమాట. మజీద్ అనే వ్యక్తి ఓ కోఆపరేటివ్ సొసైటీకి తన 2 ఎకరాల భూమిని అయితే అమ్మేశారు. అప్పట్లో జరిగిందంట ఈ విషయం. అయితే ఆ అమ్మిన వ్యక్తికే కాకుండా మరికొందరికి ఆ భూమిని, ఆ 2 ఎకరాల భూమిని ఫ్లాట్స్గా విభజించి మరొక 42 మందికి రిజిస్ట్రేషన్ కూడా చేసి అమ్మేశారంట. అయితే ఈ విషయం మాదంటే మాదని ఇరుపక్షాలు కోర్టుకు వెళ్ళడం జరిగింది. చాలా సంవత్సరాలుగా ఈ వ్యవహారం అనేది కోర్టులో ఇరుపక్షాల మధ్య నలుగుతూనే వచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఆ సొసైటీ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి ఈ 42 మంది బాధితులు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ 42 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఏమన్నా స్టే వస్తుందని భావించి ఈ సొసైటీకి చెందినటువంటి వారు తెల్లవారుజామునే ఈ స్టే ఆర్డర్తో ఈ భూమి తమదేననే ఈ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్తో ఫ్లాట్ వద్దకు పోలీసులు బలగంతో చేరుకొని కూల్చివేతల పరంపర మొదలుపెట్టారు. ఆ ఫ్లాట్స్ ఖాళీ చేయించడానికి వచ్చినటువంటి పోలీసుల్ని బాధితులు చాలా బ్రతిమలాడారు. అయ్యా, కోర్టు తీర్పు మాకు 4 గంటలకు రాబోతుంది, మేము స్టేకి వెళ్ళాము, మేము అత్యున్నత న్యాయస్థానంలో ఈ స్టే అనేది తేబోతున్నాము, ఒక్క 4 గంటలు ఆగండి, ఇన్ని రోజులు ఆగారు కాబట్టి, ఒకవేళ ఆ స్టే అనేది లేట్ అయినా మీ పని మీరు చేసుకోండి అంటే కూల్చివేయండి, ఢిల్లీ నుంచి ఈ స్టే ఆర్డర్ రాబోతుందని బాధితులు పోలీసుల వద్ద గోడు వెళ్ళబోసుకున్నారు. సరే, పోలీసులు కూడా ఇంతమంది చెప్తున్నారుగా, వాళ్ళని కన్విన్స్ చేసి ఒక్క 4 గంటలు కూడా ఆగలేకపోయారు. అప్పటికి ఢిల్లీలో ఉన్నటువంటి లాయర్లు వాట్సాప్ ద్వారా ఆ స్టే ఆర్డర్ని పంపించారు. దాన్ని బాధితులు పోలీసు వారికి చూపించారు. హార్డ్ కాపీ కూడా సాయంత్రం లోపల పంపుతామని చెప్పి అక్కడ ఉన్న లాయర్లు చెప్పుకొచ్చారు. అయినా అక్కడ ఉన్న పోలీసులు కూల్చివేతలు ఏమాత్రం కూడా ఆపలేదంట. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చలాగా కనబడతా ఉంది. కాయ కష్టం చేసుకొని ఎప్పటికైనా ఇది అభివృద్ధి చెందుతుందని ఒక ఆశతో లక్షలు పెట్టి అప్పట్లో స్థలాలు కొనుక్కున్నారు. బ్యాంకులో లోన్లు కూడా తెచ్చుకొని ఇల్లు నిర్మించుకొని గత 25 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ జరిగింది, ఇంటి పన్నులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. అయినా కూడా నిర్దాక్షిణ్యంగా ఆ ఇండ్లను కూల్చడం జరిగింది. ఇది వాస్తవానికి 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణే అయినా కనీసం 22 మంది కుటుంబాలకు 4 గంటల సమయం కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. చివరికి ముఖ్యమంత్రి గారిని కలవాలన్న ఆ అవకాశం కూడా వారికి లభించలేదు.
ఒక్క అధికార పార్టీకి చెందినటువంటి నేత కూడా వారికి మేమున్నామంటూ కనీసం భరోసాను కూడా ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ప్రహరీలు కూల్చివేసినందుకే గత ప్రభుత్వంపై మీరు తీవ్ర స్థాయిలో స్పందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, పోలీసులు సైతం కూడా మీరు లెక్క చేయకుండా ఇప్పటం గ్రామం వెళ్ళి అప్పటిలో బాధితులకి భరోసానైతే ఇచ్చారు. అది చాలా హర్షణీయం, మిమ్మల్ని మెచ్చుకోవాల్సినటువంటి విషయం కూడా. అయితే 42 గృహాలు కుటుంబాలు కనీసం తమ గోడు వినండయ్యా అంటూ మీడియాలో వారు రోధిస్తున్న తీరు చూసి పలువురు కంటపడి పెడుతున్నా మీ మనసు మాత్రం కరగలేదా సార్? అంటే మీకు కూడా అధికారం, అంటే మీరు కూడా అధికారం లేకపోతే ఒకలాగా, అధికారం ఉంటే మరొకలాగా, అందరిలాగా మీరు కూడా వ్యవహరిస్తారా? మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినా మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా ప్రజలకు మంచి మీరు చేస్తారని మిమ్మల్ని 100% స్ట్రైక్ రేట్తో ప్రజలు మిమ్మల్ని గెలిపించి గుండెల్లో పెట్టుకుంటే బాధితులు ఏడుపు చూసి కూడా మీ గుండె కరగలేదా సార్? దీనిని బట్టి చూస్తే ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు బాధలు నాయకులకు పడతాయి, కానీ అదే అధికారం ఇస్తే ఆ బాధలు అనేవి మీకు పట్టవనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు ఇప్పటం సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఇలాంటి నాయకుడే మాకు కావాలి అని రాష్ట్రం మొత్తం మిమ్మల్ని కోరుకుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న మిమ్మల్ని సీఎంగా చూడాలని ఇప్పటికీ ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇలా మీరు చూసి చూడనట్టు, విని విననట్టు ఊరుకుంటే మాత్రం అందరి రాజకీయ నేతలాగే మిమ్మల్ని కూడా ప్రజలు లెక్క వేసుకోవాల్సి వస్తుంది. మరో 15 సంవత్సరాలు కూటమికి అండగా నిలవండి అని మీరు ప్రజల్ని రిక్వెస్ట్ చేయటం కేవలం అది మీ స్వార్థం కోసమే అవుతుంది. ఎందుకైనా మరో 15 సంవత్సరాలు మీరు అధికారం అడిగేది అని ప్రజల్ని మిమ్మల్ని ప్రశ్నించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ భవానీపురం ఫ్లాట్స్ ఏవైతే 42 ఉన్నాయో ఆ వ్యవహారంలో ఉండి కనీసం బాధితులకి వారి నుంచి నష్టపరిహారం అన్నా ఇవ్వాలి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వారికి సహకరించిందనే విమర్శలు అక్కడ ప్రజాపక్షాల నుంచి వినబడుతున్నాయి, ప్రజా సంఘాల నుంచి వినబడుతున్నాయి. కనీసం మీరు స్పందించి వారికి న్యాయం చేస్తామని ఒక్క భరోసానిస్తే మీరు అందరిలాంటి నాయకుడు కాకుండా ప్రజల గుండెల్లో స్థిరంగా ఉండిపోతారు.